నమస్తే. వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సామ రామ్మోహన్ రెడ్డి గారు నిన్న విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ, పక్క రాష్ట్ర ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న జోస్యం పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారండి? వన్ బొంద. ఇప్పుడు పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కృష్ణా జలాలలో తెలంగాణకు సంబంధించినటువంటి వాటాని వాళ్ళు దొంగులకపోయిండ్రు అనేటటువంటిది కదా ఇష్యూ. పోతిరెడ్డిపాడుకి పొక్క పెద్ద కొట్టుకొని 40,000 క్యూసెక్లు ఉంటున్నటువంటిది 80,000 పైచీలకు క్యూసెక్లని కేసీఆర్ సహకారంతో మన వాటా అయినటువంటి నీళ్ళని వాళ్ళు ఎత్తుకపోయినటువంటి వాళ్ళు ఈరోజు రాష్ట్ర వనరులు అంటే మన నీటి హక్కుల గురించి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి కొట్లాడుతుంటే ఎవరి కోసం కొట్లాడుతున్నాం? మన వాటా మన నీళ్ళు ఏదైతే ఉద్యమంలో కూడా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనం అనుకున్నామో దాని మీద మనం కొట్లాడుతున్నాం. కానీ నమ్మక ద్రోహం చేసి అసలు 299 టీఎంసీలు కాదు 575 టీఎంసీలు కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణనే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు నీటి వాటా ఎక్కువ ఉండాలనేది మొదటి సందు ఉంటున్నటువంటి పంచాయతీ, అవునా కాదా? మరి ఆ పంచాయతీలో 575 టీఎంసీలకి నువ్వు ముఖ్యమంత్రి అయినాక కొట్లాడాల్సిన కేసీఆర్ కొట్లాడకపోగా నువ్వు అయిన ఏడాదికే 299 టీఎంసీలకే సంతకాలు పెట్టొచ్చిండు. తర్వాత ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండు. అవతలోళ్ళు పాతదే పొక్క అని చెప్పి పంచాయతీ చేసినటువంటి కేసీఆర్ పొక్కని పెద్ద చేయడమే కాదు ఇంకా పలు ప్రాజెక్టులను వాళ్ళు కట్టుకొని పోతుంటే కూడా ఏమాత్రం చర్యలు కాదు కదా. దాని చోద్యం చూసుకుంటా అవతల పక్క చాకారాలు ఏది చప్పట్లు కొట్టి రాయలసీమకు పోయి మేము దీన్ని రతనాల సీమ చేస్తామని చెప్పేసి వచ్చిండు. అవునా? కృష్ణా జలానికి సంబంధించినటువంటి ఏ వివాదమైనా కూడా ఎపెక్స్ కౌన్సిల్ అంటారు. రాష్ట్ర విభజన చట్టంలో ఎపెక్స్ కౌన్సిల్ అంటే ఏది జాతీయంలో ఉంటున్నటువంటి నీటి జలవనరుల శాఖ మంత్రివర్యులు, తర్వాత ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఈ ముగ్గురు కలిసి ఎపెక్స్ కౌన్సిల్ అంటే పై లెవెల్గా ఉంటున్నటువంటి యొక్క బాడీ ఆధ్వర్యంలోనే కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా, జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అయినా నడుస్తుంది. సో ఏం పంచాయతీలు వచ్చినా వాటర్లకు సంబంధించి అయినా ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలనేది చట్టం చెప్తుంది. ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాలనేటప్పుడు మరి మా వాటా మాకు ఎక్కువ రావాలని చెప్పి కొట్లాడాలన్నా కేసీఆర్, లేకపోతే మాకు తక్కువ వచ్చినా సరే అని చెప్పి సంతకాలు పెట్టి రావాలన్నా? ఇది మొదటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కేసీఆర్ని అడిగినాం, నువ్వు తక్కువకి ఎందుకు సంతకం పెట్టినామని. రెండొక ప్రశ్న, వాళ్ళు ఎత్తుకొని పోతుంటే నీ హయాంలో మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం మన పరిపాలన ఉన్న తర్వాత వాళ్ళు ఎత్తుకొని పోతుంటే నువ్వు ముగ్గురిట్లలో ఒకరిని ఉండి ఏ రోజన్నా దాన్ని గట్టిగా ఖండించి ఆపేటటువంటి ప్రయత్నం చేసినవా? చేయలే. పైపెచ్చుగా ఎత్తుకొని పోతున్నటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి అంశంలో టెండర్లను కాల్ఫర్ చేస్తుంటే ముందు ఒకసారి మీటింగ్ ఉండే, ఆ మీటింగ్లో నువ్వు పోయిగిట్ట అడ్రస్ చేస్తే ఆడ టెండర్లు కాల్ఫర్ కాకుండా ఆగిపోయేటివి ఏవి ఎక్కువ సామర్థ్యంతో నీళ్ళు ఎత్తుకపోయేటటువంటి అంశాలు. నువ్వు దాన్ని ఎత్తకపోగా పోస్ట్పోన్ చేసేసరికల్లా ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళు ఎత్తుకొని పోయిండ్రు. నీకు అనుసన్నల్లో వాటాని తగ్గించినావు, దానికి సంతకాలు పెట్టినావు, పైపెచ్చి ఉంటున్నటువంటి వాటాని ముందు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులను కంటిన్యూ చేయలే, అట్లా తెలంగాణను మోసం చేసినావు. మళ్ళా వాళ్ళు ప్రాజెక్టులు పెంచుకొని కట్టుకొని నీళ్ళు ఎత్తుకొని పోతుంటే చూద్దాం చూసినావు. ఇన్ని రకాలుగా నువ్వు తెలంగాణకు అన్యాయమే చేసినావు. దక్షిణ తెలంగాణని ఎడారిగా చేయనీకే ఈరోజు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కంకణబద్ధుడని చెప్పి రైతుల నోట్లల్లో మన్ను కొట్టిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అయితే పార్లమెంట్లో కూర్చొని పక్క రాష్ట్రముడు ఎత్తుకొని పోయినోడు బాగా చెప్తా తెలంగాణలో ప్రభుత్వం కూలుతుంది, శత్రువు ఎవడైనా కూలాలనే చూస్తాడు కదా. మన నీటి వాటాని చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంటే వాడు కూలాలని చెప్పే చూస్తాడు. కానీ ఇప్పుడు లైన్లకు తీసుకొని రావాల్సింది కేంద్ర మంత్రి అసమర్థుడైనటువంటి కిషన్ రెడ్డిని. నువ్వు కేంద్ర మంత్రులకి రాష్ట్రం కించి ఉండుకుంటా నీటి వాటాల గురించి ఇన్ని సంవత్సరాల నుంచి పంచాయతీ అవుతుంటే మన నీటి వాటాకి తక్కువ లెక్క సంతకాలు వాళ్ళు పెట్టినప్పుడు పక్కనోడు ఎత్తుకొని పోతున్నప్పుడు నీ సర్కారే కదా కేంద్రంలో ఉంది, కనీసం ఎందుకు చర్యలు తీసుకోలే? ఆఖరికి ఇప్పుడు ఇంత పంచాయతీ అవుతుంటే వారం రోజులు నోరు మెదిపిండా? మూతికి ప్లాస్టర్ ఎందుకు వేసుకుంటావు? తీసి మాట్లాడు. కేంద్రం వైఖరి ఏందో చెప్పు. ఈ రాష్ట్రం కించి ఉంటున్నటువంటి నువ్వు కేంద్ర మంత్రి లెక్క నీ యొక్క వైఖరి ఏందో మాట్లాడు. ఇది పార్టీలతోటి సంబంధం ఉంటున్నటువంటి అంశం కాదు, నీళ్లతోటి ముడిపడినటువంటి అంశము. తెలంగాణ ఆస్తి గురించి మనం మాట్లాడుకుంటాము, నువ్వు బయటికి రావాలి, నువ్వు మాట్లాడాలి. పైపెచ్చు ప్రభుత్వాలని కూలగొడతాం, మన నీటి గురించి మనం కొట్లాడుకుంటామనంటే తెలంగాణలో కేసీఆర్ భాషలో మాట్లాడాలి అనంటే సీరియస్ ఇంతకు కడతారు, ఉత్తగా కూడా వదిలిపెట్టాడు. ఇది వచ్చినటువంటిది కాంగ్రెస్ సర్కారు, లెక్కకు లెక్క కూడా చెప్తాము, మంచితనము మాకు తెలుసు, చెడ్డతనం కూడా మాకు తెలుసు, దీన్ని ఎట్లా డీల్ చేయాలో కూడా మాకు తెలుసు. మొత్తం మీద కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో కృష్ణా జలాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి వాటా తేల్చకుండా ఏవి కూడా ప్రాజెక్టులు కేంద్రం ఆధీనంలోకి ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదనేది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టారని హరీష్ రావు చెప్తున్నారు, నిజమే అంటారా? నేను చెప్పిందే అది. 2014లో నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత
అసలు వాటా ఎక్కువ కావాలనేదే ఉద్యమం మొత్తం కొట్లాడిన తర్వాత వాటా తక్కువకి సంతకం పెట్టిన సన్నాసులు మీరు కదా. మేము అంటుంది అది, వాటా తక్కువకి సంతకం పెట్టినటువంటి సన్నాసులు మీరు. ఈరోజు ఏ రోజు చోద్యం చూసుకుంటా పక్కనోడు పొక్క పెద్ద కొట్టుకొని పోయి నీళ్ళు ఎత్తుకొని పోతుంటే ఈరోజు ఏ రోజు కూడా దాని మీద ఖండించి మాట్లాడినటువంటి దాఖలాలు లేనటువంటి నువ్వు ఈరోజు వచ్చేసి ఇది ఎట్లుందంటే సింపుల్గా సామాన్యులు అందరికీ అర్థం కావాలనంటే 10 సంవత్సరాల నుంచి పందికొక్కులు మొత్తం అన్నీ కొల్లగొట్టేసేసి వెళ్ళిపోయినాయి. ఈరోజు వచ్చేసి మళ్ళీ వేషం మార్చుకొని వచ్చి అరే ఇన్ని రంధ్రాలు ఉన్నాయి చూసిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దీనికి ఇన్ని రంధ్రాలు ఉంటున్నటువంటిది కనిపిస్తుంది అంటే కొట్టినోడు ఓడు ఫస్ట్. ఇన్ని రంధ్రాలు కొట్టినటువంటి వాడు ఓడు మీరు కదా. 10 సంవత్సరాల నుంచి కృష్ణా జలాల్లో వాటాకి సంబంధించినటువంటి దాని మీద కొట్లాడకపోగా పక్కనోనికి దోషపెట్టి వాళ్ళు పెట్టినటువంటి భోజనాలు తిని మీ రాయలసీమని రతనాల సీమ చేస్తామనేమో కృష్ణా జలాల మీద మాట్లాడతాడు. ఇటు మహారాష్ట్రకు పోయేమో గోదావరి జలాలని ఎస్ఆర్ఎస్పీలకేసి కావాలంటే పట్టుకొని నీ అయ్యే జాగిరా తీసుకొని పోరని చెప్పనీకే. ముఖ్యమంత్రి పదవి మాకు ఇచ్చిరు కదా అని చెప్పి నీ తాతల జాగిరి లెక్క మాట్లాడినావు. ఈరోజు మాట్లాడు. ఈరోజేమో ఏదో రక్షించేటటువంటి వాళ్ళ లెక్క బిల్డప్ కొడతా ఉన్నావు. నువ్వు పెట్టినటువంటి సంతకాలతోటి ఆధారాలతోటి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది 10 సంవత్సరాల నుంచి దక్షిణ తెలంగాణని ఎడారుగా చేసి తెలంగాణ ప్రజల నోట్ల మన్ను కొట్టిండు. ఇంకొక పక్క కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లతోటి ఈరోజు ఆడగడితే అది కూలిపోయి అదొక చుక్క నిలదోడనటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలలో ఇరిగేషన్ పేరు మీద నీటిని అటు గోదావరి కానీ ఇటు కృష్ణా జలాలను కానీ తెలంగాణ ప్రజలకి వీళ్ళు తీసుకొచ్చి తోడినటువంటిది ఒక బిందెడు లేదు. వీళ్ళు ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. పైపెచ్చి మా మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ప్రజలు చూసుకుంటారు, ప్రజాస్వామ్యం చూసుకుంటుంది. ఇక ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఏం తెలియదు, ఆయన సరిగా ప్రిపేర్ రాలేదు, రేపు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ప్రిపేర్ రావాలని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు. నిజంగా ప్రిపేర్ రాలేదంటారా? ఇప్పుడు పొడి పదాల లెక్క ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఈ పనికిమాలిన కొడుకుల గురించి మాట్లాడాలి అని అంటే ప్రిపేర్ అనేటటువంటి అంశం ఆడేముంది, ఆధారాలతో చూపించిండ్రా సన్నాసులారా. చూపించిందే ఆధారాలతోటి. మీ ముఖాలకి చదువు వచ్చినుంటే మీ బతుకులకి తెలంగాణ మీద చిత్తశుద్ధి ఉండుంటే కృష్ణా జలాల్లో మనకుంటున్నటువంటి వాటాని ధీటుగా కొట్లాడి నువ్వు అపెక్స్ కౌన్సిల్ అనే ఎవడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆ రోజు ఉంటున్నటువంటి కె చంద్రశేఖరరావు నువ్వు కొట్లాడేటోనివి, పక్కనోని ప్రాజెక్టులు కట్టనీయకపోయేటోనివి, కృష్ణా జలాల్లో ముందు నడుస్తున్నటువంటి ప్రాజెక్టులని పూర్తి చేసేటోనివి. ఇప్పుడు ఎస్ఎల్బీసీ ఏమో అట్టనే పడవబడ్డది, ఎస్ఆర్బీసీ ఏమో పూర్తి చేసుకున్నారు. తెలుగు గంగా అది అయిపోయింది. తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఎక్స్టెన్షన్ అనేటటువంటిది వాళ్ళు అయిపోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎవరి కనుసన్నలు అయినాయి, ఎవడు ఉంటున్నప్పుడు మొదలైనవి. నీ హయాంలో మొదలై నీ హయాంలో ఎత్తుకొని పోతుంటే ఈరోజు చవటలు సన్నాసులు ఈ దద్దమ్మలు ఈరోజు వచ్చి ఏదో మీరు ప్రిపేర్ అని అంటే ప్రిపేర్ కాదు. మిమ్మల్ని అసెంబ్లీ సాక్షిగా నిజాలతోటి మీ బట్టలు ఊడదీసుడు తెలంగాణ సర్వసభ్య సమాజంలో బజార్లో నిలబెట్టుడు జరగబోతుంది.